తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దురంధర్ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, గాయల్ హూ ఇసీలే ఘాతక్ హూ అనేది. నేను గాయపడ్డాను కాబట్టే ప్రమాదకారిగా మారాను అనేది. ఇదే మాటని కొన్ని రోజుల క్రితమే ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కూడా చెప్పారు. నేను గాయపడి ఉన్నాను కాబట్టే ప్రమాదకారిగా మారాను అనేది. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఖచ్చితంగా నిజమైంది. అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. ఆప్కి ఉన్నటువంటి 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 2/3 అంటే 7 ఎంపీలతో కలిసి తాను బీజేపీలో చేరుతున్నట్టుగా అనౌన్స్ చేశాడు రాఘవ్ చద్దా. దీనికి విపరీతమైనటువంటి రీజన్స్ అనాలిసిస్ వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా రాఘవ్ చద్దాకి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి మధ్యలో విపరీతమైనటువంటి అగాధం ఏర్పడింది. అందులోనూ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి స్క్రిప్టెడ్ క్యాంపెయిన్స్ వల్లే ఈ దూరం పెరిగింది అనేటువంటి మాట కూడా వినిపించింది. ఇందులో ప్రధానంగా ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి అభిశంసన తీర్మానానికి అనుగుణంగా రాఘవ్ చద్దా ఓటు వేయలేదు అనే దాంతో పాటుగా ప్రతిపక్ష సభ్యులతో కలిసి పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయలేదు. ఇలాంటి క్యాంపెయిన్లు అనేవి విపరీతంగా జరిగాయి. అవన్నీ స్క్రిప్టెడ్ క్యాంపెయిన్లుగా రాఘవ్ చద్దా అభివర్ణించారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి రాఘవ్ చద్దాని ఇటీవలే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తొలగించారు. దీంతో పాటుగా ఆయనకున్నటువంటి Z+ కేటగిరీని కూడా తొలగించింది పంజాబ్ గవర్నమెంట్. అలాగే రాజ్యసభ చైర్మన్ కి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక లెటర్ కూడా వెళ్ళింది. ఆయనకి క్వశ్చన్ అవర్ లో పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఒక మాట. వీటన్నిటి నేపథ్యంలోనే ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. ఆ గ్యాప్ విపరీతమైంది, పూడ్చుకోలేని విధంగా తయారైంది. ఇప్పుడు అది ప్రమాదకరంగా కూడా మారింది. ఆ ఘాతకైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎక్స్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తను ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఎంపీలతో కలిసి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ని కూడా కలిశారు. త్వరలోనే పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీంతో పాటుగా గతంలో ఉన్నటువంటి స్వాతి మాలివాల్ తను కూడా ఇప్పుడు పార్లమెంటరీ కమిటీల తరఫున నార్త్ ఈస్ట్ ఇండియాలో పర్యటనలో ఉన్నారు. తను కూడా కొద్దిసేపట్లోనే నేను మాట్లాడతాను, ఢిల్లీకి వచ్చిన తర్వాత నేను ఎందుకని పార్టీని వీడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అనేది తాను వివరిస్తానని చెప్తున్నారు. రాఘవ్ చద్దా చాలా క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. నా 15 ఏళ్ల కంప్లీట్ జీవితాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకే నేను పెట్టాను. నా బ్లడ్ స్వెట్ అంతా, నా శరీరం సర్వస్వం ఆమ్ ఆద్మీ పార్టీకే పెట్టాను. కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ తన విలువలు ఏవైతే ప్రిన్సిపల్స్ పెట్టుకుందో వాటి నుంచి డీవియేట్ అయింది, వాటిని వదిలింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంతా అవినీతిలో కూరుకుపోయింది. నేను రిపీట్ చేసి మరీ చెప్తాను, ఒక రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అనేటువంటి మాటని నేనే కాదు చాలా మంది చాలా సార్లు అన్నారు. ఇప్పుడు అలాంటి పార్టీని నేను వదులుతున్నాను, అవినీతికి దూరంగా ప్రజలతో కలవడానికే పార్టీని వదులుతున్నాను అనేటువంటి మాటని తను ఒకటి చెప్పారు. 15 ఏళ్ల పాటు తను కలిసి ఉన్నాను, ఆమ్ ఆద్మీ పార్టీకి జీవాలను అందించాను, నా యావత్ జీవితం అంతా దానితోనే అనుకున్నాను. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ విలువల్ని కోల్పోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి మాట చెప్పారు. సో ఇక్కడ సర్ప్రైజింగ్ గా కనిపించింది, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి రాఘవ్ చద్దాని తొలగించి అశోక్ మిత్తల్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆప్ ఇటీవలే ఎన్నుకుంది. ఆ అశోక్ మిత్తల్ కూడా ఇప్పుడు రాఘవ్ చద్దాతో కలిసి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడే ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కూడా అనాలిసిస్లు చేస్తున్నారు. అందులోనూ ప్రధానంగా అశోక్ మిత్తల్ మీద ఈడీ దాడి అనేది జరిగింది ఏప్రిల్ 14న. ఈడీ దాడి జరిగినటువంటి కరెక్ట్గా 10 రోజుల్లోనే ఏప్రిల్ 14న ఈడీ రైడ్ జరిగితే ఏప్రిల్ 24న ఆయన బీజేపీలో చేరుతున్నాడు. సో అవినీతి ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో వారందరూ బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మారిపోతారా అనేటువంటి ఇప్పుడు ఆరోపణలు, విమర్శలు, అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఎవరినైతే బీజేపీలో చేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అవినీతి మరకలు అంటిస్తారు, లేకపోతే ఈడీలు, ఏసీబీలు వాళ్ళతో రైడ్స్ చేయిస్తారు, ఆ తర్వాత వాళ్ళని పార్టీల్లో చేర్చుకుంటారు అనేటువంటి మాటని చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ దీని మీద కూడా రెస్పాండ్ అయ్యారు. పంజాబీలను
పంజాబీలను కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసం చేసింది, నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి మోసం చేసింది అనేటువంటి మాటని అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. వారెవరు పంజాబ్కి చెందిన వారు కాదు అనేటువంటి మాటని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు రాఘవ్ చద్దా తీసుకున్నటువంటి ఈ డెసిషన్తో రాజ్యసభలో ఆప్కి 10 మంది ఎంపీలు ఉన్నారు, అందులో 7 ఎంపీలు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. కాబట్టి రాజ్యసభలో ఇప్పుడు ఆ మెర్జర్ కి సంబంధించి పార్టీ ఫిరాయింపుల కిందికి రాదు, ఇది మెర్జర్ గానే భావించాలి అనేటువంటి మాట. సో రాజ్యసభ ఎంపీలకైతే పార్టీ ఫిరాయింపులు అనేవి ఉండవు అనేటువంటి మాట న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. బట్ ఒకేసారి 7 ఎంపీలు వెళ్ళి జాయిన్ అయిపోవడం, అందులో కూడా Z+ కేటగిరీ భద్రతని పంజాబ్ గవర్నమెంట్ రాఘవ్ చద్దాకి తొలగించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆయనకి Z+ కేటగిరీ భద్రత కల్పించింది. సో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అనాలిసిస్ లో రాఘవ్ చద్దాని త్వరలోనే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనే దాంతో పాటుగా 2029లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఢిల్లీ తరఫున ఆయన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దించబోతున్నారు అనేటువంటి మాట. ఇప్పటిదాకా అయితే ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత ఢిల్లీకి ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ వస్తున్నారు అనేటువంటి సెటైరికల్ గా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాఘవ్ చద్దా ఒక ట్రెమో సృష్టించారని చెప్పవచ్చు, ఒక ప్రమాదకారిగా మారారు. ఆప్ ఏం చేయబోతుంది, మిగతా 3 ఎంపీలు ఆప్తోనే ఉంటారా, వారు బయటకు వస్తారా అనేది విశ్లేషణలు కూడా ఉన్నాయి. బట్ రాఘవ్ చద్దా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అత్యంత ప్రమాదకారిగా మారింది. కేవలం గాయపడడం మాత్రమే కాదు, ప్రమాదకారిగా మారింది. అది ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఎవరు ఇమాజిన్ చేయలేదు ఒకేసారి 7 వెళ్ళిపోతారని. ముందు నుంచి కూడా రాఘవ్ చద్దా బీజేపీ ఐడియాలజీ ఉన్న పర్సన్ గానే అభివర్ణిస్తూ వస్తున్నారు. ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అనుకున్నప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పనిచేస్తున్నాడని చెప్పినప్పుడు కూడా లాబింగ్లు ఎక్కువ చేస్తున్నాడు, లేకుంటే అవినీతి గురించి మాట్లాడుతున్నటువంటి ఈ పర్సన్స్ వాళ్ళందరూ వెళ్ళి బీజేపీలోనే ఎలా చేరుతారు అనే దాన్ని ఇప్పుడైతే మళ్ళీ విశ్లేషణలు చేస్తున్నారు. రాఘవ్ చద్దా 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పనిచేశారు. 2015లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రావడంలో కూడా చాలా కీలకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్రని రాఘవ్ చద్దా పోషించాడు. అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా, విశ్వసనీయమైనటువంటి వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్కు ఉన్నటువంటి రాఘవ్ చద్దా తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ తీసుకున్నటువంటి డెసిషన్ కాదు, కొన్ని రోజులుగా అలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు. ఫైనల్ గా ఈ రోజు ఎగ్జిక్యూట్ చేశారు అనేటువంటి వాదనలు, వార్తలు, విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది, రాఘవ్ చద్దా కేంద్ర మంత్రి వర్గంలోకి వస్తారా, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.